నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతం. సత్తుపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలో నాటు తుపాకులతో 5 జింకలను వేటాడి చంపిన ఘటనలో నిందితులను అరెస్ట్. భారతరత్న అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు. నల్గొండ జిల్లా దేవరకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతం జరిగింది. ప్రజాపాలనలో భాగంగా దేవరకొండ పట్టణంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ప్రారంభం, రైతులకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఇంకెన్నో సంక్షేమ పథకాలు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ యొక్క బహిరంగ సభలో రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, దేవరకొండ పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పునాదులు వేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారి త్యాగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆర్టికల్ 3 ప్రకారం ఈనాడు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితోనే, శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మనం సంక్షేమం, అభివృద్ధిని 2 కన్నడాగా భావించి ఈనాడు ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, ఇప్పటికే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఆనాడు 10 సంవత్సరాల పాలనలో ఏ పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, పెళ్ళైన కోడలు ఇంటికి వస్తే కనీసం ఆ కోడలు పేరు ఇంటి రేషన్ కార్డులో చేర్చాలన్న సోయి గత ప్రభుత్వానికి లేదు. తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు భూమి లేకపోయినా, ఇల్లు లేకపోయినా ఆ పేదవాళ్ళకు, ముఖ్యంగా గిరిజన ఆడబిడ్డలకు రేషన్ కార్డులో పేరుంటే ఆ కుటుంబ సభ్యురాలైనట్టుగా గుర్తింపు ఉంది. కానీ ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలు చెప్పులు అడిగేలా తిరిగినా పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఏ పేదవారు ముందుకు వచ్చినా ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ఉన్న రేషన్ కార్డులో కూడా కొత్త పేర్లను నమోదు చేసి ఈనాడు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. ఒక్క దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలోనే మీ అభిమాన శాసనసభ్యులు బాబు నాయక్ గారు 14,000 రేషన్ కార్డులు ఇప్పించడం ద్వారా రాష్ట్రంలోని అత్యధికమైన రేషన్ కార్డు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకి దక్కింది. అంబేద్కర్ యువజన సంఘం మరియు ప్రబుద్ధ్ భారత్ అంతర్జాతీయ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముల్లి పావని, జంగయ్య యాదవ్, మాజీ చైర్పర్సన్ గట్కేసర్ మున్సిపాలిటీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరవలేనిదని, అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరు ఎదుర్కోకూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చారిత్రాత్మకమైనవి. రెండు ఫోటోలు నాది పంపిస్తుంది, 4 తర్వాత పంపిస్తుంది.
నమస్కారం. సర్వోత్తమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయనమస్కారం తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఏదైనా సరే మనం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి జయంతి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని అతని ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని మరి అతని రాజ్యాంగం పొందుపరిచిన చట్టం ప్రకారంగానే మరి బీసీ రిజర్వేషన్ చేసి ఈరోజు అందరూ మరి ప్రజాపతిలు బీసీలు అయినారు. మరి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా బీసీలకు ఏది మన చట్టసభల్లో ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి జనాభా దామాష ప్రకారంగాని కోరుతా ఉన్నాను. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడిపోయి ఖచ్చితంగా మరి బీసీలకు మరి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని అదే ఏదైతే చట్టసభలో పార్లమెంట్లో ఆమోదించిన మహిళలు కూడా చట్టసభల్లో ఏదైతే కల్పించారో దాన్ని కూడా వచ్చే ఎలక్షన్ లోపల అది కూడా అన్ని అమలు చేయాలని ఇవన్నీ చేసినప్పుడే మరి ప్రతి ఒక్కరికి మరి ఏదైతే మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలైన వర్గాలకు అందరికీ మరి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం పనిచేసినా బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం కానీ పనిచేసినప్పుడు నిజమైన అంబేద్కర్కు నివాళులు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం. జై భీమ్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మేకల దాసన్న గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన మన అరుణ్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ పావని యాదవ్ గారికి, అలాగే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాసన్న గారికి, రామచంద్రారెడ్డి నరసింహరావు గారికి, మా అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారికి, మాజీ సర్పంచ్ అబ్బసాని గారికి, ఉల్లంఘనలను మిగతా నాయకులకు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇప్పుడు వారించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్క యువకునికి ఆయన ఆశయాలు తెలిసే విధంగా మనము చేస్తుంటేనే మన ఎప్పుడున్న మన యువకులకు అర్థమవుతుంది ఆయన ఏం చేసిండు, ఏం పోరాటం చేసిండు, ఎంత ఓపికతోని ఈ దేశానికి రాజ్యాంగం రాసిందంటే అది మన దళిత బీసీ వర్గాలకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్న ఈ రాజ్యాంగాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. ఒకరు వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఏదైనా ఒక రాజ్యాంగం అంబేద్కర్ కలిగించిన హక్కు. ఈ హక్కుని మనము కాపాడుకుంటూ మనం ఎక్కడ ఉన్నా మన హక్కులకు కోసం మనం పోరాటం చేసి అందరం కలిసిమెలిసిగా ఉండి మనం అంబేద్కర్ ఆశయాలు సాధించాలని అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ తాండాలో కత్తెర గుర్తుగా సర్పంచ్ అభ్యర్థిగా రవి నాయక్ నిలబడ్డాడు. ఈ కార్యక్రమంలో రవి నాయక్ మాట్లాడుతూ తాండాలోని ప్రతి ప్రచారంలో పాల్గొనమని అన్నారు. గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు కనీసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కూడా లేదని, ఈ ఎన్నికలలో కత్తెర గుర్తుకి ఓటేసి గ్రామ పంచాయతీని గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రవి నాయక్ ఓటర్లకు చెబుతూ ప్రచారంలోకి దిగారు. ఈ కార్యక్రమంలో తాండావాసులు పాల్గొన్నారు. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. ఓకేనా? చెప్తాం. ఈరోజు పెద్ద షాపూర్ తాండాలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో భాగంగా గ్రామ పంచాయతీ ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రెండో ఎలక్షన్ ఇది. ఈ సందర్భంగా ఊరంతా
ఊరి ఎలా ఉన్నాయనే విషయంలో అందరూ ఏకతాటిపై వచ్చి గత ఎలక్షన్లో అధికారం ఇచ్చిన వ్యక్తికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఏకతాటిపై వచ్చి ఈరోజు నాకు మద్దతు పలికిన నా గ్రామస్తులు పెద్దలందరికీ ముందుగా నేను నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళు నాకు మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం మా ఊరి సమస్యలు. ఊరి సమస్యలు అంటే హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఉన్న కనీసం మా ఊరికి ఒక గ్రామ పంచాయతీ భవనం లేని దుస్థితి, మహిళలకు డ్వాక్రా భవనం లేని దుస్థితి, యూత్ పిల్లలకు యూత్ క్లబ్ లేని దుస్థితి, ఒక క్రీడా ప్రాంగణం లేని దుస్థితి. మాకు ఉన్న అవకాశం 110 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 110 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఊరికి కనీసం ఒక 5 ఎకరాలు ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసి ఆ భూమిని ఊరికి కేటాయించి అందులో భవిష్యత్తులో మేము గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ, మహిళలకు డ్వాక్రా భవనం కానీ, యూత్ పిల్లలకు యూత్ క్లబ్ ఆఫీస్ కానీ, క్రీడా ప్రాంగణం కానీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గరీబులకు చేయడానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము రేపటి నాటికి మా గ్రామానికి మాకు కావాల్సిన విధంగా అభివృద్ధి చేసుకోవాలని అందరం ఒకతాటిపై వచ్చి ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్న మా గ్రామస్తులందరికీ ఇంకోసారి నేను రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్పందన ఎట్లుంది? ఓటర్ల స్పందన ఒకటే ఉంది, మార్పు రావాలి. గతంలో పోటీ చేసిన వ్యక్తికి ఇప్పుడు జరగబోయే పనులకు ఏ విధంగా పొందాలనే విషయంలో అందరం ఏకతాటిపై ఉండి మనకు అనుకూలంగా ఉండే వ్యక్తినే ఎన్నుకోవాలనే ఉద్దేశంలో ఊరు మనిషిగా నన్ను ఎన్నుకొని నాకు ఎన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు మా సమస్యల గురించి మాది ఒక 10,000 ఓటర్ల గ్రామ పంచాయతీ కాదు, ఒక 100 గడపల ఇల్లు. ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ సంవత్సరం కూడా మోసపోవద్దనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరు, ఆడపడుచులు, మహిళలు, యువకులు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు మద్దతు తెలిపి మా ఊరిని కాపాడుకోవాలనే ఒక నిర్ణయంతో అందరం ఒకతాటిపై వెళ్తున్నాం. కాబట్టి మా ఊరి సమస్యలను అందరం కలిసి భవిష్యత్తులో మంచి అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాం. కాబట్టి దీనికి అందరూ మా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మహబూబాబాద్ మండలం ముడుపుగల్ గ్రామ సర్పంచ్గా సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థి తండా సందీప్ గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఐకేపీ సెంటర్లో రైతులతో ముచ్చటిస్తూ ఓటు అభ్యర్థించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా సిపిఐ జిల్లా నాయకులు అజయ్ సారథి పాల్గొని మాట్లాడుతూ సిపిఐ బలపరిచిన సందీప్ ముడుపుగల్ గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా ఉద్యమాలు చేసి వారికి అండగా నిలిచారని, సర్పంచ్గా అవకాశం కల్పిస్తే పాఠశాల, రహదారులు, సంక్షేమ పథకాలు అందించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారని, ప్రజలు తమ ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మా బ్యాట్ గుర్తైనటువంటి మీ 3వ నెంబర్, సీరియల్ నెంబర్ 3 బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి. మరి నేను ఈ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఇటు రోడ్లో కానీ, లేకుంటే సంక్షేమ పథకాలపైన కానీ, లేకుంటే పెన్షన్ల గురించి, అలాగే ఇంటి నెంబర్ల గురించి అనేక ఉద్యమాలు నిర్వహించిన, అలాగే విద్యార్థులకు ఏదైతే మన స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కాంచి మొదలుకుంటే విద్యార్థి సమస్యలపైన, రైతు సమస్యలపైన కళ్ళాల కాడికి వచ్చి కూడా రైతుల కోసం కొట్లాడిన మీ ఆశీర్వాదంతో మీ ఇంకా ముందుకెళ్తా, మీ ఆశీర్వాద బలం ఇచ్చిన గెలిపిస్తే ముందు చాలా కార్యక్రమాలు చేసి ఊరిని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనకు ఎవరికైనా ఇలా ఎన్నో చెప్తారు, ఇలా మనకు కావాల్సింది ఎడ్యుకేషన్. కాబట్టి ఇక్కడ ముడుపుగల్ గ్రామంలో ఏదైతే స్కూల్ ఉందో దాన్ని మోడల్ స్కూల్గా మారుస్తానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మన గ్రామాన్ని అభివృద్ధి ప్రజలు చేస్తా. ముడుపుగల్ గ్రామ సర్పంచ్ అంటే సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, లేకుంటే స్ట్రీట్ లైట్ కాదు. అభివృద్ధి అంటే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలు కొర్రీలు పెట్టడం కాదు. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి, రైతులు బాగుండాలి, అలాగే గ్రామం బాగుండాలి. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర దేవస్థానాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకువెళ్తాం. అలాగే మన యాదవులు ఇక్కడ ఎక్కువ ఉన్నటువంటి మాకు ముడుపుగల్ గ్రామంలో యాదవులు ఉంటారు. అక్కడ ఉన్నట్టు గంగమ్మ తల్లి జాతరకు సంబంధించినవి అక్కడి నుంచి ఇక్కడ వరకు మేము సీసీ రోడ్ వేసి అక్కడ సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టిస్తాం. సోలార్ లైట్ సెంట్రల్ లైటింగ్ పెట్టించి సోలార్ లైట్ సిస్టమ్ తోటి వీధి దీపాలను వెలిగిస్తాం, అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, యువకులు, మేధావులు అందరూ ఆలోచించి ఒక్కసారి మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా. ఇక్కడ మాకు కులదైవమైనటువంటి గౌడ సంఘానికి కులదైనటువంటి శ్రీ కంఠమ్మ మహేశ్వర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధికి నేను తోడ్పడతా. మీరందరూ కూడా, యువకులందరూ కూడా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా కామ్రేడ్ తండా సందీప్ విద్యావంతుడు,
ఉద్యమకారుడు, ప్రజా సమస్యల మీద నిరంతరం మరి ప్రశ్నించే మాట్లాడేటువంటి మాజీ వార్డు మెంబర్గా కూడా గ్రామంలో అనేక సమస్యలను ప్రస్తావించినటువంటి సందీప్ గారి బ్యాట్ గుర్తు మీద కడప జిల్లా కమలాపురం అడ్డరోడ్లోని బైపాస్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చెవుల తిరుపాల్ సారథ్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెవుల తిరుపాల్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగాన్ని అన్ని వర్గాల ప్రజల కోసం రచించడంలో చాలా శ్రమపడ్డారని, ఈనాడు అదే రాజ్యాంగాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కావచ్చు మరియు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు బ్రహ్మరథం పడుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్ గారి వర్ధంతి కానీ జయంతి కానీ ఘనంగా జరుపుకోవాలని సూచించారు. విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యు సురేష్, జిల్లా అధికార ప్రతినిధి ఎం రాజశేఖర్, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు రామక్క సునీల్, నియోజకవర్గ అధ్యక్షులు వరద సురేష్ బాబు, కమలాపురం మండలం అధ్యక్షుడు సిపి జయచంద్ర, మండల ఉపాధ్యక్షుడు జి బాలం ఉన్నయ్య, ఎన్ దివాకర్, జి కిషోర్, జి జైపాల్, సి మహేష్, సిపి చరణ్, అభిలాష్, మాల మహానాడు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా మాల మహానాడు ఘన నివాళులు అంబేద్కర్ గారు తన యొక్క రాజ్యాంగంలో రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రజలకు ఎంతో అభ్యున్నతి చూపే విధంగా, అభివృద్ధిని పరిచే విధంగా రాశారు. ఆ రాజ్యాంగమే ఈనాడు భారతదేశం అంతా కూడా ఒక చరిత్రను సృష్టిస్తూ ఉంది. అయితే ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చర్యలు చాలా బాధాకరము. ఎందుకంటే ఆయన దళితులు, పొలుగుపోయిన వర్గాలందరూ కూడా సమానత్వంతో జీవించాలనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని రచించారు. అయితే ఈరోజు భారతదేశంలో దురదృష్ట పరిస్థితి ఏంటంటే మహాత్మా గాంధీకి ఇచ్చేటువంటి విలువలు అంబేద్కర్ గారికి ఇవ్వడం లేదు. ప్రతి కార్యాలయంలో కూడా అంబేద్కర్ గారి ఫోటో పెట్టాలి, అంబేద్కర్ గారి జయంతి వర్ధంతులు రెండు కూడా ఘనంగా జరుపుకోవాలనేది నేను హెచ్చరిస్తూ ఉన్నా. కార్యాలయం నమస్తే, ఎస్టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. పటాన్చెర్ మండల పరిధిలోని నందికామ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నెల 11వ తేదీ ఎన్నికల పోలింగ్ ఉండటంతో ఎన్నికల ప్రచారం ఇంటింటా జోరుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ హయాంలోని నందికామ గ్రామం అభివృద్ధికి నోచుకుందని పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్లె శ్రీశైలం యాదవ్ను అధిక మెజార్టీతో గెలిపించుకుందామని గ్రామ ప్రజలందరూ ముక్తకంఠంతో ఒక్కటై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనుభవజ్ఞుడు 2 దఫాలుగా గ్రామానికి ఉప సర్పంచ్గా సేవలందించిన పల్లె శ్రీశైలం యాదవ్ గ్రామ ప్రజలకు ఏ సమయంలోనైనా ఏ ఆపద వచ్చినా అన్న అంటే నేను నానే ధైర్యం నింపి సహాయం చేసే వ్యక్తి శ్రీశైలం యాదవ్ అని గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న శ్రీశైలం యాదవ్కు తోడుగా ఉండి లేడీ పర్స్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వాడడం సర్పంచ్ 20 ఏళ్ళ సంది పోరాడుతున్నాం, మాకు అవకాశం రాలేదు. ఇప్పటి నుంచి అందరు నమ్మిన వాళ్ళంతా మాకు మోసం చేసారు. ధైర్యంగా ఇప్పుడు ఎదుర్కోనికే మాకు అవకాశం వచ్చింది. నిలబడ్డం సర్పంచ్ గా. ఏ గుర్తమ్మా? బ్యాగ్ గుర్తు, పర్సు లేడీ గుర్తు. పల్లె శ్రీశైలం గెలిపించుకోండి, పల్లె శ్రీశైలం యాదవ్ గెలిపించుకోండి. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలవని ఇది ఒక్కసారి అవకాశం. మా తమ్ముడు శ్రీశైలం యాదవ్ గారు 25 ఏళ్ళ నుంచి ప్రజాసేవ ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజల వద్దనే ఉంటాడు. 2 సార్లు ఉప సర్పంచ్గా చేసిండు. ఇప్పుడు సర్పంచ్గా అవకాశం వచ్చింది. మా తమ్మునికి భారీ మెజారిటీతోని, అంపర్ మెజారిటీతో గెలిపిస్తున్నామని మరి చేస్తున్నాను. ఇప్పటికీ నా ఓటర్స్ ఇప్పటికే అభివృద్ధి చేసినాము, విలేజ్ లో చేసినాము. మొత్తం మా తమ్ముతో కలుపుకొని విలేజ్ అభివృద్ధి చేసినాము. ఇప్పుడు మాదే అభివృద్ధి ఉన్నది. ఇప్పటి వరకు ఎవరు చేసిన లేరు. ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం ఇదే కంటిన్యూగా. మళ్ళా బంపర్ మెజారిటీ తోటి మా తమ్ముని అతిగా మెజారిటీ గెలిపిస్తున్నామని మనం చేస్తున్నాం. మాజీ ఉప సర్పంచ్ శ్రీశైలం అన్నగారికి, ఎందుకంటే ఈయన చేసిన పనులు చాలా అభివృద్ధి ఉన్నాయి కాబట్టి, సీసీ రోడ్లు డ్యామేజ్ అని కొందరు చెప్తున్నారు కాబట్టి, అది ఎందువల్లంటే మిషన్ బాగిలత వల్ల కొద్దిగా డ్యామేజ్ జరిగింది. వాస్తవానికి స్ట్రీట్ లైట్ మీరు చూడండి, ఎక్కడైనా స్ట్రీట్ లైట్, ప్రతి గల్లీకి స్ట్రీట్ లైట్ ఉంది.
ఆయన చేసిన అభివృద్ధి 20 ఏళ్ళు ఒకలే. అన్న అంటే నేను ఉన్నానే మనిషి, అర్ధరాత్రి పిలిచే మనిషి శ్రీశైలం అన్నవారు ఒకరే. ఏ నాయకుడు ఇంతవరకు రాలేరు. మళ్ళీ అదే అభివృద్ధి బాటలో ఇంకా అభివృద్ధి జరగాలంటే మన శ్రీశైలం అన్న వారిని భారీ మెజార్టీతో గెలిపించగలని మా నందిగామ గ్రామ ప్రజలు కూడా ముందుకు తరలి వచ్చారు. మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపిస్తామని మనం చేస్తా ఉన్నాం. జూరాల ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. టీకే అరుణ జూరాల ప్రాజెక్టు ప్రమాద స్థాయిలో ఉందని, ప్రాజెక్టు సేఫ్టీ బ్రిడ్జి రేవులపల్లి వద్దే నిర్మించాలని మహబూబ్ నగర్ ఎంపీ టీకే అరుణ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో జూరాల ప్రాజెక్టుకు జరగరానిది ఏదైనా జరిగితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని టీకే అరుణ డిమాండ్ చేశారు. మేడం ఇప్పుడు బ్రిడ్జ్ విషయం ఉన్నారు కదా, అప్పుడు అగ్రహారం దగ్గర కొత్తపల్లి దగ్గర మీరు మున్సిపల్ గెలిపిస్తారు. వారికి అందరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా గ్రామాల అభివృద్ధి కోసం మా సర్పంచ్లను గెలిపించిన ప్రతి చోట కూడా ఆ గ్రామాభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తారని, ఆ గ్రామాభివృద్ధి కోసం నిధులు సాధించడానికి కృషి చేస్తారని, ఆ గ్రామాభివృద్ధికి తోడ్పడతారని ఈరోజు మహబూబ్ నగర్ ఎంపీగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచులందరికీ, గెలిచే సర్పంచులందరికీ, అదేవిధంగా గద్వాల జోగులాంబ జిల్లా భారతీయ జనతా పార్టీలో గెలిచే సర్పంచులందరికీ కూడా అండగా ఉంటారని, అభివృద్ధికి తోడ్పడతారని మరోసారి తెలియజేసుకుంటూ, ఈరోజు గ్రామాభివృద్ధి జరగాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం, నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంతోనే సాధ్యం. ఈరోజు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు తీసుకున్నా ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సాధ్యమవుతా ఉన్న విషయాన్ని ఒకసారి మరోసారి తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో విఫలమైంది. పేదవాళ్లకు పెన్షన్ ఇవ్వడంలో విఫలమైంది. 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామని ఇప్పటిదాకా ఇయ్యలేదు. పెన్షన్ రాని వాళ్ళు 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు, కొత్త పెన్షన్ రాలేదు. వికలాంగులు, ఎంతో మంది వికలాంగులు పెన్షన్ లేక సర్టిఫికెట్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు పెన్షన్ రాలేదని. అటువంటి వాటికి కూడా ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వనటువంటి దుస్థితి ఉన్నది. కేవలం మభ్యపెట్టి బ్యానర్ ఐటెంలలో వార్తలు రాయించుకొని. సత్తుపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలో నాటు తుపాకులతో 5 జింకలను వేటాడి చంపిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలో గత నెల 24న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు మెచ్చా రఘు, అతని స్నేహితులు కొందరు అదే ప్రాంతంలో అటవీశాఖలో అవుట్సోర్స్ ఉద్యోగులుగా పనిచేస్తున్న గోపికృష్ణ అనే వ్యక్తి మద్దతు తీసుకొని ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలిపారు. గత నెల 24 సాయంత్రం 6 గంటల తర్వాత అటవీ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను మార్చి గోపికృష్ణ అనే అవుట్సోర్స్ ఉద్యోగి సహాయంతో నాటు తుపాకులతో ఓ వాహనంలో 4 వ్యక్తులు వెళ్లి 5 జింకలను వేటాడి చంపినట్లు గుర్తించామని తెలిపారు. ఘటనానంతరం నిందితులు వివిధ ప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసుల సహకారంతో నిన్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి వేటకు ఉపయోగించిన నాటు తుపాకులను ఒక 4-వీల్ వాహనంను సీజ్ చేసి నిందితులను జైలుకు పంపించామని తెలిపారు. ఈ కేసు ఛేదనలో పాల్గొని నిందితులను గుర్తించిన అటవీశాఖ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. నా పేరు సిద్ధార్థ్ విక్రమ్ సింగ్. ఇప్పుడు నేను డిఎఫ్ఓ ఖమ్మంగా పనిచేస్తున్నాను. మన ఖమ్మం జిల్లాలో పెద్ద గడ్బి ఉంది. సల్లాడ పులిగుండాల పరిధిలో పెద్ద చిరుతపుల్లి ఉన్నాయి, అడవి దున్నా ఉన్నాయి, అట్లాగే ఎలుగుబంటి ఉన్నాయి. మన జిల్లాలో 2 అర్బన్ పార్క్స్ ఉన్నాయి. వెలుగుమట్ల అర్బన్ పార్క్, ఖమ్మం మున్సిపాలిటీలో, సత్తుపల్లిలో నీలాద్రి అర్బన్ పార్క్. అటువంటి అర్బన్ పార్క్స్లో చుట్టుపక్కల మనం మొత్తం ఫెన్సింగ్ చేసాము. నీలాద్రి అర్బన్ పార్క్ ఏరియా వచ్చేసి 150 హెక్టేర్స్. అక్కడ జింకలు ఉన్నాయి. దానికోసం చూడడానికి చాలా మంది విజిటర్స్ వస్తారు. రీసెంట్గా మనం కొత్తగా చైన్ లింక్ ప్రహరీ కూడా అక్కడ కట్టాము. కానీ సింగరేణి మైనింగ్ వల్ల చాలా మనకి న్యూస్ వచ్చింది, జింకలు బయట వస్తున్నాయి, చాలా జింకల రోడ్ దగ్గర చనిపోయింది యాక్సిడెంట్లో. దానికోసం మనం చైన్ లింక్ కట్టుకొని కొంచెం ఇంకా ప్రొసీజర్స్, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాము.
కానీ రీసెంట్గా మనకి కంప్లైంట్ ఏమొచ్చింది కి కొంతమంది అర్బన్ పార్క్ అర్ధరాత్రి వచ్చారు, అక్కడ వచ్చేసి హంటింగ్ కోచింగ్ చేసి వెళ్ళిపోయారు. ఇది ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ రాగానే ఇక్కడ ఖమ్మం నుంచి స్పెషల్గా డిఎఫ్ఓ పరిధిలో ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం ఉంటాయి. అక్కడ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ రావు, డిఆర్ఓ నాగమణి, ఎఫ్ఎస్ఓ వీరభద్రం, బీట్ ఆఫీసర్ రాంబాబు, రాధా 5 ఇక్కడ నుంచి పంపించేశాము. 29 నాడు వాళ్ళు అంతా ఎంక్వైరీ చేశారు. 30th నవంబర్ 1 మనకి ఆఫెండర్ దొరికిపోయారు. ఆయన అంతకుముందు అర్బన్ పార్క్లో అవుట్ సోర్సింగ్ వాచర్గా పని చేశారు. ఆయన దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉండేది. ఇంకా డీప్ ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి తెలిసింది ఇది వాచర్కి అన్ని కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, టోటల్ 2 గేట్స్ ఉంది, ఎప్పుడు క్లోజ్ చేస్తారు, ఇది కీ ఎవరి దగ్గర ఉంది, ఇది అంతా ఇన్ఫర్మేషన్ ఆయన మిస్యూజ్ చేసి కొన్ని కెమెరాస్కి యాంగిల్స్ మార్చుకున్నారు, కొన్ని కెమెరాస్కి ఆయన ఇది క్లోజ్ చేశారు. దానివల్ల కొంతమంది ఒక బండి తీసుకొని అర్ధరాత్రి అర్బన్ పార్క్ లోపల వచ్చారు. అదే బండిలో గన్ కూడా ఉండేది. సో ఫస్ట్ మనం అటువంటి వాచర్ కి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి సమాజ స్వాప్నికుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా గ్రేటర్ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే ననపనేని నరేందర్ గారి ఆదేశాల మేరకు కాశీబుగ్గ 20వ డివిజన్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ పయ్యా స్వామి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. డివిజన్ 19వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిలువేరు పవన్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ భయాస్వామి విచ్చేసి టీఆర్ఎస్ నాయకులతో కలిసి కాశీబుగ్గ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బాబాసాహెబ్ చొరవతో ఏర్పాటు చేసిన ఆర్టికల్ 3 ఎంతగానో దోహదపడిందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాటలోనే 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన సాగిందని చెప్పారు. హైదరాబాద్ నగరం నడి ఒడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా నూతన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టి కేసీఆర్ వారికి సమున్నత గౌరవం కల్పించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శేషు కలివేలు, అభిలాష్, లడ్డు, టక్కురి సాయి, పెండ్యాల శివ, రంగు శ్రీధర్, సాయి వర్ధన్, శరత్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా దేవరకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతం. సత్తుపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలో నాటు తుపాకులతో 5 జింకలను వేటాడి చంపిన ఘటనలో నిందితులను అరెస్ట్. భారతరత్న అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.